గత 5.5 సంవత్సరాలుగా అంటే 1975 రోజులు జగన్ గారి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు కోడికత్తి సీను అనేటువంటి కేసుతో ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి జగన్ గారు కంప్లీట్గా కోడికత్తి సీనును అలియాస్ జనుపల్లి సీనును మర్చిపోయేటువంటి పరిస్థితి. 5.5 సంవత్సరాలు కేసు కలిగినటువంటి శిక్ష ఏదైనా ఉందా ఆలోచన చేయాలి. న్యాయస్థానాలు కూడా దీన్ని పరిగణలోకి తీసుకోలేని పరిస్థితి, దౌర్భాగ్య పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉందంటే చాలా సిగ్గుచేటిది. అయ్యా, జనపల్లి శ్రీనివాసులు గారిని అడ్డం పెట్టుకొని మీరు ఈరోజు ప్రభుత్వంలోకి వచ్చి ఆయన కోర్టుకు పోయి సాక్ష్యం చెప్పడం పరిస్థితుల్లో మీరు సీఎం గారు మీకు ఒక హోదా ఉంది, రాలేరు. ఓకే, ఎన్ఓసి సర్టిఫికేట్ ఇవ్వండి, ఎన్ఓసి ఇవ్వండి. మీరు కోర్టు ఎన్నిసార్లు సమన్లు పంపించినా కేవలం కోడికత్తి సీను బయటికి వస్తే నీ డ్రామా బయటపడుతుందని ఈరోజు లోపలే సీనుని చంపే ప్రయత్నం కూడా జరుగుతుంది. ఖచ్చితంగా దళిత కుటుంబానికి సమతా సైనిక్ దళ్ మరియు అన్ని దళిత సంఘాలు కూడా మద్దతున్నాయి. ఇది గుర్తుపెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు. ఖచ్చితంగా మీరు సాక్ష్యం చెప్పాలి, కోర్టుకు రావాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. నా పేరు సి రంగయ్య, సమతా సైనిక్ దళ్ రాయలసీమ కన్వీనర్.